ఈ సమయంలో మనము బర్త్డే యొక్క కూడిక, ఈ జన్మదినం కూడికను జ్ఞాపకంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఎస్తేరు, ఏం పేరు? గ్లోరీ ఎస్తేరే, ఎస్తేర్ గ్లోరియా? ఎస్తేర్ గ్లోరీ. కాబట్టి ఎస్తేర్ గ్లోరీ యొక్క జన్మదినము, మరి దేవుడు తనకి ఈ లోకానికి అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు ఈ లోకంలో తను ప్రవేశపెట్టినందుకు మరి దేవుని యొక్క వాక్యాన్ని కృతజ్ఞత కలిగి దేవుడు ఉండటానికి ఎంతో మరి మనకు సమయం ఇస్తూ వచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి దానికి కూడా కృతజ్ఞతలు చెల్లించాల్సిన విషయం చాలా విలువైనది, చాలా గొప్పది కూడా. చాలామంది తమ జీవితాల్లో కృతజ్ఞత లేనటువంటి అనుభవాన్ని జీవించేవారు చాలామంది ఉంటూ వస్తారు. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే కృతజ్ఞత ప్రాముఖ్యమైనది. ఎందుకు కృతజ్ఞత అంటే, దేవుడు ఈ లోకంలో మనకు కానీ మన పిల్లలకు కానీ మరి ఈ లోకానికి రావడానికి, జన్మించడానికి ఒక సమయం అన్నది మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక తల్లి గర్భంలో పెట్టి పిండంగా మరి దేవుడు రూపించి, మరి ఆ యొక్క తల్లి గర్భంలో నుండి మనం రాలిపోకుండా దేవుడే కాపాడి, ప్రతి ఒక్క విధమైన బలహీనతల నుండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మరి వాస్తవానికి తల్లి కూడా తల్లి గర్భంలో ఉన్న బిడ్డను చూసుకోగలుగుతుందా? తన గర్భంలో ఉన్న బిడ్డని చెప్పండి. ఒక తల్లి ఒక సహోదరి గర్భం దాల్చినప్పుడు తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డని చూసుకోగలిగిద్దా? చెప్పండి, చూసుకోగలిగిద్దా? చూసుకోలేదు. కానీ చూడండి, ఎంతో విచిత్రమైనటువంటి విధానం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే 5-6 వచనాలు అక్కడలో ప్రభు ఒక మాట మాట్లాడుతూ వస్తాడు. ఏమనంటే ఇర్మియాతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఏందన్నా ఊగుతుంది? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చింది? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. సో దేవుడు తల్లి గర్భములో ఒక బిడ్డని రూపించక మునిపే మొదటే దేవుడు ఎరిగిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ గర్భవతి గర్భం దాల్చినప్పుడు తన గర్భంలో ఉన్న బిడ్డని తాను చూసుకోలేదు. తన గర్భంలో ఉన్న బిడ్డని తాను చూసుకోలేదు. సో తన గర్భంలో ఉన్న బిడ్డని ఆ తల్లి గర్భం దాల్చిన అప్పటి నుండి ఈ లోకానికి ఆ బిడ్డ వచ్చేంతవరకు కూడా, వచ్చిన తర్వాత కూడా దేవుడే చూసుకుంటున్నాడు, వచ్చేంతవరకు కూడా తల్లి గర్భం నుండి బయటకు వచ్చేంతవరకు కూడా జాగ్రత్తగా చూసుకునేది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆమె గర్భంలో ఉన్న బిడ్డని ఆమె చూసుకోలేదు. కానీ పరమందున్న దేవుడు ఆమె గర్భం తెరిచి ఆమె గర్భంలో ఒక బిడ్డను పెట్టినటువంటి దేవుడు, పిండంగా రూపించినటువంటి దేవుడు, ఆ బిడ్డ బయటకు వచ్చి పెరిగి పెద్దవాడై తన జీవితకాలం అంతా లోకంలో ఉండాల్సిన దినములు జీవించేంతవరకు కూడా దేవుడు ఆ బిడ్డను ఎరిగి ఆ బిడ్డకి తన కృపను కనపరిచేవాడుకుంటున్నాడు, తనకి కృపను కనపరిచేవాడుకుంటున్నాడు. అయితే బైబిల్లో చెప్పినటువంటి ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు మనం ఈ యొక్క మూడో పాపే కదా, ఓకే, దేవునికి వందనాలు. నాకు కూడా 3. కాబట్టి 3వ పాప. కాబట్టి ఈ పాప యొక్క జీవితంలో తల్లి గర్భంలో ఆ యొక్క బిడ్డని దేవుడు నిర్మించినప్పుడు, సృజించినప్పుడు, ఆ తల్లి గర్భంలో నిర్మాణం చేసినప్పుడు ఆ పరమందున్న దేవుడే ఆ యొక్క గర్భంలో బిడ్డను కాపాడుతూ వచ్చాడు, పిండంగా జారిపోకుండా. కొద్ది కాలమైన తర్వాత గర్భంలో ఉన్న బిడ్డని ఆ యొక్క బిడ్డ ఉద్భవించబడక మునుపు గొప్పవాడు కావటానికి శరీరాన్ని దాల్చి ఆ గర్భములోనే ఒక రూపాన్ని ధరించుకోవడానికి
ఆ ధరింపజేసే సమయంలో కూడా దేవుడే కాపాడుతూ వచ్చాడు. అవన్నీ చేసి కాలము సమీపం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, కాలము సంపూర్ణమై తన సమయం రావాల్సిన గడి వచ్చినప్పుడు ఆ యొక్క చంటి బిడ్డను దేవుడు ఈ లోకానికి అనుమతిస్తూ వచ్చాడు. తద్వారా ప్రతి ఒక్కరూ చేసుకునేది ఏంటంటే జన్మదిన కోడిక, బర్త్డే మీటింగ్ అనుకుంటాం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ బిడ్డ ఈ లోకానికి రావాల్సిన గడి వచ్చినప్పుడు దేవుడు తీసుకొచ్చి ఈ లోకానికి ఉద్భవించి ఈ లోకంలో ఆ యొక్క ప్రభు ఆ బిడ్డను తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక బిడ్డ ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఒక బిడ్డ, ఒక మరి పురుషుడు కానీ స్త్రీ కానీ వారి యొక్క జీవితంలో తల్లి గర్భం నుండి లోకానికి వచ్చినటువంటి ఒక మానవుడు, మానవుడిగా జీవిస్తున్నటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారి జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు దేవుడే మన తల్లి గర్భంలో కాపాడుతూ వచ్చాడు. దేవుడే మనం పిండంగా జారిపోకుండా కాపాడుతూ వచ్చాడు. దేవుడే మన తల్లి గర్భం దాల్చినప్పుడు ఏమన్నా తిన్నప్పటికీ, ఏదో ఆదమర్చి పండుకున్నప్పటికీ దేవుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డకి ఏ హాని జరగకోకుండా, ఏ ప్రమాదము జరగకోకుండా కాపాడుతూ వచ్చాడు. ఇది మానవుని యొక్క జననంకి సంబంధించినటువంటి మాట. అయితే బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. ఏమనంటే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్లయితే, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లినను గర్భము ధరించాను. ఇక్కడ కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మానవుని యొక్క జననం ఎలాంటిదో బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుడు కాపాడుతున్నాడు ఆ బిడ్డని, కానీ ఈ లోకానికి వచ్చే మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే పాపంలోనే పుట్టినవాడనని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. నేను నా తల్లి గర్భంలో పాపంగా ధరించబడుతూ వచ్చాను, ఈ లోకానికి పాపంగా రాబడుతూ వచ్చింది. కాబట్టి మానవుని యొక్క జననం ఎలాంటిదంటే పాపము అని ఒక భక్తుడు చెప్తున్నాడు. అది నేను చెప్పే మాట కాదు, ఒక రాజు సైతమే చెప్తున్నాడు. ఒక ప్రాంతానికి రాజు, ఆ రాజు ఏమంటున్నాడంటే, నేను పాపంలో పుట్టినవాడనని ఒప్పుకుంటున్నాడు. ఇది వాస్తవం. మానవుని యొక్క జననమే పాపంతో కూడింది. అయితే పాపంలో తీసివేయటానికి క్రీస్తు యేసు అను ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుడిలో ఉన్న ప్రతి పాపమును, మానవుడిలో కూలిపోయినటువంటి ప్రతి పాపమును తీసివేసి ఆ మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధపరిచిన దేవుడు, పరిశుద్ధపరచడానికి వచ్చిన ప్రభు ఇంకేం చేశాడంటే మహిమ కలిగిన వారిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చారు? మహిమ కలిగిన వారుగా సిద్ధపరుస్తున్నాడు. చూడండి, ఏ యోగ్యత లేని మనల్ని, పాపంలో పుట్టినటువంటి మనల్ని, పాప జీవితం కలిగిన మనల్ని, ఇంకా మనం పాపంలో పుట్టేమో లేదన్నది అర్థం తెలుసుకోవాలంటే ఎలా తెలుసా? మనం మాట్లాడే మాట అర్థమవుతుంది. మనం ఒక బూతు మాట మాట్లాడుతుంటే, ఒక అపవిత్రమైన మాట మాట్లాడుతుంటే, ఒక పాపంతో కూడిన మాట మాట్లాడుతుంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనం పాపంలో పుట్టిన వారమని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక పాపంతో కూడిన ఒక్క మాట కూడా మాట్లాడిన విధానం లేదు. పాపం చేసిన వారిని క్షమించాడు, పాపంలో ఉన్న వారిని పవిత్రపరిచాడు, పాపంలో ఉన్న వారిని పరిశుద్ధమైన మార్గంలో నడిపించాడు. కానీ పాపం ఎరుగని ప్రభువుగా ఈ లోకంలో ఆయన ఉంటూ వచ్చాడు. పాపం అంటే ఎరుగులు ఆయన, అంటే అంత గొప్పవాడిగా ఉంటూ వచ్చాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మానవుని యొక్క జననము పాపంలో ఉంది, తల్లి గర్భంలో ఉన్న మానవుని దేవుడే కాపాడాడు, పాపంలో జీవిస్తున్న మానవుని కూడా దేవుడే కాపాడుతూ వచ్చాడు. కాపాడి ఆ మానవుడి కొరకు సిలువనెక్కి, ఆ మానవుడి కొరకు సిలువ కొయ్య మీద విరేలాడవేయబడి, మానవులందరం అంటే పాపంలో జీవించిన మనందరి కోసం ఆ సిలువలో వేలాడవేయబడి, ఆ వేలాడవేయబడినటువంటి ప్రభు యొక్క, ఆ వేలాడుతున్నటువంటి ప్రభు యొక్క దేహంలో నుండి కారుతున్న రక్తంలో నుండి మనుషులు పాపంలో పుట్టినటువంటి మన యొక్క పాపములన్నిటిని కూడా కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. ఇంకా ఒక డౌట్ రావచ్చు, ఇదేంటి యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి పుట్టాడు కదా, యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి పుట్టాడు కదా, మరి ఆయనలో పాపం లేదంటే ఆయన కన్యక గర్భంలో జన్మించాడు. సో ఆయనలో పాపం లేదు, మనం వెతకడానికి కూడా లేదు. ప్రభు అంటే నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడెవడు? పాపం లేని ప్రభు మన కొరకై పాపిగా ఎంచబడి, రిక్తుడిగా చేయబడి, మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక తిరిగి ఆలోచించాల. నిజంగా ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఒక పాపంలో జీవిస్తున్న మానవుణ్ణి చూడండి, ఈ కార్యం ఎందుకు జరుగుతుంది సార్?
పాపంలో జీవిస్తున్న మానవుని యొక్క పాపాలు క్షమించి ఆ మానవుడిని తన మహిమ కొరకే సిద్ధపరచుకోవడానికి. దేని కొరకండి? తన మహిమ కొరకు. ఇంగ్లీష్లో మహిమని ఏమంటారు తెలుసా? చెప్పాపా, నీకు తెలుసా ఇంగ్లీషు ఏమంటారు? ఎవరో చెప్పిన తర్వాత కాదు, నువ్వే మొదట చెప్పాలి. ఏమంటారు? గ్లోరీ. గ్లోరీ అంటే అర్థం ఏంటి? మహిమ. ఇంకొక అర్థం ఏంటి తెలుసా? ప్రభావం. ఇంకొక అర్థం ఏంటి? ప్రభావం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పాపంలో జీవిస్తున్న మానవుడిని తల్లి గర్భంలో దేవుడు పిండంగా ఉన్నప్పుడు కాపాడి, పాపంలో జీవిస్తున్న మానవుడి లోకానికి వచ్చిన తర్వాత దేవుడే కాపాడి, పాపంలో ఉన్న మానవుడి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడంటే నిజంగా దేవుని యొక్క గొప్పతనం ఎంతో చూడండి. ఇంత మాత్రమే కాదు, ప్రాణం పెట్టి మానవుని పాపాలు క్షమించడమే కాదు, మానవుడి పాపాలు కూడా ఏ పాపాలు అయితే అవి క్షమించి తన మహిమ కొరకై ఆ మానవుని సిద్ధపరచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మహిమ కొరకు. దాన్ని ఇంగ్లీష్లో మహిమ అంటే గ్లోరీ. ఏమవుతుంది? గ్లోరీ. దేవుని మహిమ అది. సో దేవుని మహిమ కొరకు దేవుడు ఏర్పరచుకున్న విధానం, ఆ మానవుడికి, ఆ మానవుని యొక్క జీవితంలో దేవుని మహిమార్థమై దేవుడు ఆ మానవుని ఏం చేస్తున్నాడు? పాపం నుండి విడిపించి తన రక్తం ధర కడిగి దేవుని మహిమార్థమే ఆ బిడ్డను సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. అయితే బైబిల్లో ఒక సహోదరి ఉంది. బైబిల్లో ఒక సహోదరి ఉంది. తన జీవిత చరిత్ర ఎలా ఉందా? తాను పాపంలోనే పుట్టిన అనుభవం ఉంది. తన జీవితం కూడా ఎలాంటి జీవితంలో కొనసాగుతూ వచ్చింది. దేవుడు తన అనుభవాన్ని, తన జీవితాన్ని మార్చి ఒక గొప్ప అనుభవంలో తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి. ఆ సహోదరి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన అనగానే అందరూ లేచి వెళ్ళొద్దు, కూర్చోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సురేష్ బ్రదరు, సహోదరి మరి తన యొక్క జీవిత భాగస్వామిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన 3వ పాపను బట్టి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేర్ గ్లోరీని జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డ యొక్క మొదటి జన్మదినం కంప్లీట్ చేసుకుని 2వ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకే స్తోత్రాలు. ఈ యొక్క జన్మదినం కోడికని బట్టి ప్రభా నాతో మీరు మాట్లాడండి. ఆ చంటి బిడ్డ యొక్క జీవితాన్ని బట్టి మీరు మాకు ఏం నేర్పించాలనుకున్నారు, మా జీవితాలు ఏం సరిచేయాలనుకున్నారో మీ చిత్తం బయలుపరచమని మీకు అప్పచెప్తూ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి ప్రభా. పైనున్న అభిషేక్తుడా, కిందన్న అభిషేక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నేను బలహీనుడని, నేను నిష్ప్రయోజకమైన వాడినని, నేను ఎన్నిక లేని వాడినని, నేను ఎందుకు పనికిరాని వాడినని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీవే నీ ఆత్మాభిషేకం నడిపింపు మాకు అనుగ్రహించి, నీ ఆత్మ ద్వారా నడిపించి మహిం పొందమని, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచి గాయపరిచిన అనుభవం మాలో ఉందని ఒప్పుకున్నాం, క్షమించి మాతో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి సంధించి దర్శించి ఈ కోడికను బట్టి ఒక్కరైనా రక్షణ అనుభవంలోకి రావడం కొరకే సహాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం ఎంతో దీవించమని, భర్త కోడికి ఎంతో దీవించండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయమని, వాక్యాన్ని ధ్యానిస్తుండగా కూర్చున్న వారికి నేను జ్ఞానం కాదని ఒప్పుకుంటున్నా, నా మానవ జ్ఞానం ఇక్కడ సరిపోదని ఒప్పుకుంటున్నా. దైవ జ్ఞానం మీరు అనుగ్రహించండి. పైన అభిషక్తుడా, కింద అభిషక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా, ప్రత్యేకంగా నా కళను నీ వైపు సహాయం నిమిత్తమై వీక్షిస్తుండగా నీవే సహాయం అనుగురించి మహిం పొందండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామని మహిం కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీ కొన్నదైతే జ్ఞాపకం చేసుకోమని మరొకసారి కలవరిశిల రక్త ప్రోక్షణ కింద తెస్తూ మీ రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటూ, ఆ కలవరిశిల్లో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ విజయవంతమైన వర్తమానం మీరు అనుగ్రహించి మహిం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. సమయము చాలా తక్కువగా ఉంది కాబట్టి బ్రదర్ నాకు ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పాడు, అన్న మరి వచ్చిన వాళ్ళు పిల్లలు కూడా నిద్రపోకుండా ఉండటం కొరకు త్వరగానే ముగించమన్నాడు. కాబట్టి జనరల్గా నేను చెప్పే వర్తమానం ఎక్కడ ఉండగానే నాకు దేవుడు అనుగ్రహించింది గంట పైనే ఉంటుంది. కాబట్టి అంత సమయం లేదు కాబట్టి త్వరగా ముగించేద్దాం. ఎందుకంటే త్వరగా మనం కంప్లీట్ చేసుకుని కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి త్వరగా ముగిద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో ఒక బిడ్డకి ఇవి ఒక తల్లి గర్భంలోకి అనుమతించిన తర్వాత ఆ బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు దేవుడు ఆ తల్లి గర్భంలో కాపాడి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బిడ్డను కాపాడుకుంటూ తగిన సమయమందు ఆ బిడ్డని దేవుడు తన మహిమ కొరకే సిద్ధపరచుకున్న అనుభవం బైబిల్లో ఒక సహోదరికి ఉంది. ఎవరా సహోదరి అంటే రండి, ఎస్తేరు గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం తర్వాత ఉంటుంది. నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంథము
దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వశిష్ఠికి బదులుగా రాణిగా నియమించెను. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక మొట్టమొదటి మాట ఏంటంటే, బైబిల్లో ఒక సహోదరి ఉంది. దేవుడు తన మహిమ కొరకు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని తన మహిమ కొరకు ఎలా నిలబెడతాడు, నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తికి ఎటువంటి మహిమను దేవుడు కనపరుస్తాడంటే, మొట్టమొదటి ఇక్కడ ఒక సహోదరి కనపడుతుంది. ఆమె ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు యొక్క జీవితంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎస్తేరుని దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటూ వచ్చాడు. అయితే అనేక సందర్భాల్లో దేవుని ప్రజల మీద అనేక మంది కుట్రలు పడినప్పుడు, ఆ ప్రజలందరూ నశించిపోతున్న సమయంలో దేవుడు ఎస్తేరుని జ్ఞాపకం చేసుకుని ఎస్తేరు జీవితంలో ఉపవాస ప్రార్థన జీవితం దేవుడు అనుమతించి, ఆ ప్రార్థన జీవితం ద్వారా ఆమె యొక్క జీవితంలో రాజు దగ్గరికి వెళ్ళటం కానీ, వెళ్ళి రాజుతో మాట్లాడటం కానీ, తన ప్రజలను కాపాడుకోవడానికి ఎస్తేరు ప్రయాసపడిన ప్రయాసమంతా కూడా ఒక అద్భుతమైనది. ఎలాంటిది? ఒక అద్భుతమైనది. ఎస్తేరు యొక్క జీవితం చూసినట్టయితే ఒక గొప్ప జీవితం దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అయితే ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర అనేది తెలుసా? ఎస్తేరు యొక్క జీవిత చరిత్రలో ఎస్తేరుకి అసలు తల్లిదండ్రులు ఉండారా? చెప్పండి, ఉండారా? లేకపోతే ఆమె ఎట్లా పుట్టింది? ఉండారు, కానీ ఏమయ్యారు? చనిపోయిన అనుభవంలో ఉన్నారు. మరి చనిపోయిన అనుభవం ఉంటే మరి ఏం జరుగుతూ వచ్చింది? ఎవరో ఒక చిన్నాయనో లేకపోతే బాబాయో పెదనాయనో ఎవరో ఒక మనిషి పెంచుతూ వచ్చాడు అని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన స్థితిగతులు ఏమి కోల్పోయినప్పుడు కూడా ఎస్తేరుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, రక్త సంబంధికులు అంటే ఒకరే ఉండొచ్చేమో కానీ తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా తండ్రి లాంటి వాడు, తండ్రి కంటే కూడా తల్లి కంటే కూడా శ్రేష్టకరమైన ప్రేమను కనపరచగలిగిన వాడు. అందుకంటాడు కదా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం అంటాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా మరిచిద్దా, వారైనా మరచుదురుగా నేను నిన్ను మరువను, చూడు మన అరచేతుల నేను చెక్కి ఉన్నానని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకో చాట అంటాడు కదా, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని యెషయా గ్రంథం 66:13 ప్రభు మాట్లాడుతూ వస్తాడు. ఒక తల్లి లాంటి ప్రేమ, ఒక తల్లి లాంటి ఆదరణ ఎస్తేరుకు దొరుకుతూ వచ్చింది. ఎస్తేరు యొక్క జీవితంలో మొట్టమొదటి చూసినట్టయితే ఆమెను దేవుడు ఒక దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి దేవుడు ఎన్నుకొని దేవుడు తన మహిమ కొరకు ఎస్తేరుని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఏర్పరిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజు యొక్క ప్రేమను పొందేటట్టు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రాజు యొక్క ప్రేమ. చూడండి, ఒక రాజ్యంలో అనేక మంది రాజ్యంలో నివసిస్తున్నప్పుడు కూడా ఒకే ఒక్క స్త్రీ రాజు యొక్క ప్రేమను పొందుతూ వచ్చింది. అర్థం చేసుకోండి, ఆ రాజ్యంలో ఎంతమంది ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో ఉండదు తెలుసా? ఆయన ఆ రాజు యొక్క చరిత్ర తెలుసా? మొదటి అధ్యాయం చదివినట్లయితే ఇక రాజు యొక్క జీవిత చరిత్ర చూస్తే ఏ ప్రాంతం నుంచి రాజును ఆ యొక్క ఘనత వహిస్తున్నాడో, ఎన్ని ప్రాంతాల్లో వహిస్తున్నాడో కూడా రాయబడుతూ వచ్చింది. మొదటి అధ్యాయం ఎస్తేరు గ్రంథం 1వ వచనంలోనే రాజు యొక్క దినముల్లో జరిగిన చర్య వివరములుగా ఎక్కడ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 127 ప్రాంతాలని కూడా రాయబడుతూ వచ్చింది. అంటే ఆ యొక్క ప్రాంతాలు కూడా మనం చూసుకోవచ్చు. అంటే బైబిల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అంత ఘనతను పొందినటువంటి రాజు, ఆ రాజు దగ్గర ఎవరు ప్రేమ పొందుతున్నారు? ఎస్తేరు. ఎవరండి? ఎస్తేరు. నేనంట కదా, ఆ రాజ్యంలో ఎంతమంది లేరు, ఆ రాజ్యంలో ఎంతమంది నివసిస్తలేదు, ఆ రాజ్యంలో ఎంతమంది, ఓ పాపలు అమ్మా ఇటండి, కూర్చోండి, ఎక్కడ బయలుదేరుతున్నారు చల్లగా? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ రాజ్యంలో ఎంతమంది లేరు, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ ఎంతోమంది వృద్ధాప్యులు ఉండేవారు కానీ నడివయసులో ఉన్నవారు కానీ ఎంతమంది ఆ రాజ్యంలో లేరు. ఎంతోమంది ఆ రాజ్యంలో ఉన్నప్పటికీ ఎంతోమందికి లేని ధన్యత ఎస్తేరుకు వస్తూ వచ్చింది. అదొక రకమైన మహిమే. ఏంటా ఎస్తేరుకు వచ్చింది? రాజు ప్రేమను పొందుతూ వచ్చింది. ఈ లోకంలో మనుషులు గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకం ఎంత ఉన్నప్పుడు కూడా, ఈ లోక జనాభా ఎంత ఉన్నప్పుడు కూడా, ఈ లోకంలో జనం ఎంతమంది నివసిస్తున్నప్పుడు కూడా పరలోకపు రాజు తన ప్రేమని మనకు కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరలోకపు రాజు యొక్క ప్రేమ పొందడం కొరకై దేవుడు ఈ లోకానికి మనల్ని అనుమతిస్తూ వచ్చాడు. ఎస్తేరు యొక్క జీవితంలో తల్లిదండ్రులు లేరు. ఒక అనాథగా నివసిస్తున్నప్పటికీ, ఒక అనాథగా ఉంటున్నప్పటికీ, ఒక అనాథగా నివసిస్తున్నప్పటికీ
తన యొక్క రక్త సంబంధికులు ఎవరో ఒకరుండి తను పెంచుతున్నప్పటికి కూడా ఎస్తేరుకి ఎంత లోటు ఉన్నప్పటికీ, ఎస్తేరుకి ఎంత బాధ ఉన్నప్పటికీ, తల్లి లేని బాధ, తండ్రి లేని బాధ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా రాజు దగ్గర నుంచి పొందుకుంటూ వస్తుంది. ఆ ప్రేమ ఏం పొందుకుంటుంది? ప్రేమను పొందుకుంటూ వస్తుంది. ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటి తెలుసా? పరలోకపు రాజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో మనందరి మీద కూడా తన ప్రేమను కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు కదా, యోహాను సువార్త 3:16 ప్రభు ఒక మాట అంటూ వస్తాడు. ప్రభు యొక్క వాక్యం యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుని ప్రేమ, పరలోకపు రాజు యొక్క ప్రేమ, ఒక ప్రేమకు స్వరూపం ఉంది. ఆ స్వరూపమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమకు ఒక రూపం ఉంది. ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమకు రూపం లేదు. అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమకు రూపం లేదు. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబీకుల మధ్యలో ఉన్న ప్రేమకు రూపం లేదు. ఇంకా బిడ్డలకి తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమకు రూపం లేదు. కానీ దేవుని ప్రేమకు ఒక రూపం ఉంది. ఆ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క ఎస్తేర్ అనేటువంటి చిన్న సహోదరి రాజు యొక్క ప్రేమను ఎలా పొందుతూ వచ్చిందో, ఈరోజు మన జీవితాల్లో కూడా ఎస్తేర్ లాగే పూర్వస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి దుస్థితిలో ఉన్నప్పటికీ రాజు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన గురించి రాబడుతూ వచ్చింది కదా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆ పరలోకపు రాజు మానవుని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాగ చూపించాడంటే, తన కుమారుడు. దేవుని ప్రేమను మనం చూడాలంటే యేసు ప్రభువుని చూస్తే చాలు. దేవుని ప్రేమ యొక్క రూపాన్ని ధరించుకుని వచ్చిన అనుభవాన్ని కనబడుతూ వస్తుంది. ప్రియులారా, మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ లోకంలో దేవుని ప్రేమను పొందలేని మనకి, నిస్సహాయ స్థితిలో ఉన్న మనకి దేవుడు తన ప్రేమను కనపరుచుకుంటూ వచ్చాడు. అందుకంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మరొక చోట రాయబడుతూ వచ్చింది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని మన కొరక ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? దిస్ ఈజ్ ట్రూ. ఇది నిజమైనటువంటి ప్రేమ, ఇది వాస్తవం, ఇది యథార్థమైనది. దేవుడు తన ప్రేమను మనకు కనపరుస్తున్నాడు. పరలోకపు రాజు తన ప్రేమ ఎలాంటిదో తన కుమారుడు ద్వారా మనకు కనపరుస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అంటే, మన కొరకు తన కుమారుని కూడా ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచిస్తలేదంట. ఎంత గొప్ప ప్రేమ! ఒక మనుషుడి కొరకు, ఒక మనుషుల్లో ఉన్న పాపాల కొరకు, ఆ మనుషుల్లో ఉన్న పాపాలు బట్టి మనుషుడు చనిపోతే నరకానికి వెళ్తాడు కాబట్టి ఆ మనుషుల్లో ఉన్న పాపాలను తీసివేయడానికి తన కుమారుణ్ణే మన కొరకే బలిగా దేవుడు ఇచ్చాడంటే నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది! పరలోకపు రాజు ప్రేమ ఎంత గొప్పది! ఎస్తేరు రాజు ప్రేమను పొందింది. ఈరోజు మనమందరం కూడా రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను పొందాలి. ఆయన అంటాడు కదా, నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేయను. నా దగ్గరికి వచ్చేవారిని, నా దగ్గరికి రావద్దని నేను ఎప్పుడూ తోసివేయను. ఎంతమంది ప్రాంతంలో ఉండేవారు ప్రభు దగ్గరికి వచ్చినా, ఎంతమంది ప్రాంతంలో ఉండేవారు ఐటీఐ కాలనీలో ఉండే హెబ్రోన్ ప్రార్థన మందిరంకి ఎంతమంది నడుచుకుంటూ వచ్చినా దేవుని ప్రేమ తగ్గదు. ఎంతమంది వచ్చినా సంపూర్తిగా పంచబడుతూ వస్తుంది. అంత శ్రేష్టకరమైన ప్రేమ ప్రభులో ఉంటూ వచ్చింది. ప్రియులారా, ఈ యొక్క ప్రాంతంలో ఎంతమంది అని ఉండొచ్చు, ఈ కాలనీలో ఎంతమంది ఉండా, అందరూ అత్నూరు ఐటీఐ కాలనీలో ఉన్నటువంటి హెబ్రోన్కి నడిచిన దేవుని ప్రేమ తక్కువ కాదు. దేవుని ప్రేమ తక్కువ కాదు. ఎందుకంటే సమృద్ధి అయినది, కొరత లేనటువంటి సమృద్ధైన ప్రేమ పరలోకపు రాజు దగ్గర ఉంది. ఈరోజు చాలామంది మనుషులు, నేను క్రైస్తవులు కానివారని నేను చెప్పట్లేదు, కానీ చాలామంది మనుషులు పరలోకపు రాజు యొక్క ప్రేమను పొందలేకపోతున్నారు. ఆ రాజు యొక్క ప్రేమను పొందలేక, ఆ రాజు యొక్క ప్రేమను పొంది, ఆ రాజు యొక్క ప్రేమను కలిగి ఉండలేక ఎంతోమంది పరలోకపు రాజు యొక్క ప్రేమను పొందలేక అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఎస్తేరు రాజు యొక్క ప్రేమను పొందుతూ వస్తుంది, రాజు ద్వారా ప్రేమించబడుతూ వస్తుంది. మనల్ని కూడా దేవుడు తన కుమారుని బట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని ప్రేమను మనం పొందాలంటే, యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నేను తల్లి గర్భంలోనే పాపంతో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించాను, నేను పుట్టుకతోనే పాపలు పుట్టబడిన వాడిని, నా పుట్టుకతో వచ్చిన పాపాలన్నీ కూడా క్షమించి కడిగి పవిత్రపరిచి నీ ప్రేమని, పరలోక రాజు అయిన నీ ప్రేమను నాకు కనపరచు ప్రభు అని మనం అడిగినప్పుడు ఆ ప్రేమను మనం పొందుకోగలుగుతాం. అదే రీతిలో ఈ చంటి బిడ్డ అయినటువంటి ఎస్తేరు కూడా
పరలోకపు రాజు యొక్క ప్రేమను పొందినట్లు ప్రభు సహాయం చేయాలి. అట్లు మనం ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇది మొదటి మాట. 2 టైం ఎంత ఉందో చూడండి. 2వ మాట చూడండి రండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి రాణిగా నియమించెను. చూడండి, మొట్టమొదటిగా రాజు యొక్క ప్రేమను పొందుతుంది. ఏం జరుగుతుంది? రాజు యొక్క ప్రేమను పొందుతుంది ఎస్తేరు. రెండోదిగా ఎస్తేరు యొక్క జీవితంలో జరుగుతుంది ఏం తెలుసా? ఎస్తేరు యొక్క జీవితంలో రాణిగా చేయబడుతూ వచ్చింది. ఏం చేయబడుతుందండి చెప్పండి? రాణిలు చెప్పండి. రాజు తర్వాత చెబుతారు, రాణిలు చెప్పండి. ఎవరు రాణిలు? చేతులు ఎత్తండి. రాణి అని పేరు పెట్టుకున్నవాడు కాదు. క్రీస్తులో రాణులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. ఫస్ట్ ఒకళ్ళు ఆరంభిస్తే మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తారు. అందుకోసం ఎదురు చూస్తారు, ఎవరు ఆరంభిస్తారా. ఓకే, సేవకులు చేతుంది కాబట్టి అందరూ ఎత్తవచ్చు. బైబిల్ ఏమిటి తెలుసా? క్రీస్తులో రాణులు మనం. ఎందుకు తెలుసా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూసినట్టయితే గొర్రెపిల్ల యొక్క భార్య అని మనం చూస్తున్నాం. సంఘమే గొర్రెపిల్ల యొక్క భార్యగా సిద్ధపరచబడుతుంది. ఒక దినాన సంఘమే రాణిగా ఉండబోతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎస్తేరు యొక్క జీవితంలో ఎన్నిక లేని పరిస్థితుల నుంచి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుని రాజు యొక్క ప్రేమను పొందేందుగా చూపిస్తున్నాడు, చేసాడు. రెండోదిగా చూసినట్లయితే రాణిగా చేయబడుతూ వచ్చింది. ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర అనేది తెలుసా? ఎక్కడో ఉంది. అసలు రాజ్యం, నేను చెప్పాలంటే ఆ రాజ్యం యొక్క ఆ ప్రాకారాల దగ్గర కూడా రావడానికి కూడా అర్హత లేని స్థితిలో ఉంది ఎస్తేరు. అయినా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎస్తేరు యొక్క జీవితాన్ని మార్చి ఏం చేస్తూ వచ్చాడు? రాణిగా చేస్తూ వచ్చాడు. ఎన్నిక లేనటువంటి పరిస్థితులు ఉండే ఎస్తేరు రాణిగా అవటానికి కూడా, కనీసం రాణి దగ్గర కూర్చోవటానికి కూడా, రాణి దగ్గర నిలబట్టడానికి కూడా అర్హత లేని ఎస్తేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుని రాణిగా చేస్తూ వచ్చాడు. రాణి అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? ఒక దేశానికి తల్లి లాంటిది, అవునా కదా? దేశానికి రాజు ఎవరు? తండ్రి అయితే రాణి ఎవరు? తల్లే. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒక దేశం కదా, ఆ ప్రాంతాల్లో ఆ యొక్క సంస్థానం అన్నింటిలో కూడా ఎస్తేరు రాణిగా చేయబడుతూ వచ్చింది. ఒక ఎన్నిక లేని స్థితిలో నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆమె స్థితిగతులు బాగాలేదు, ఆమె రాజు కుమార్తె కాదు, ఆమె రాణిగుంటానికి అర్హత లేదని దేవుడు విడిచిపెట్టలా. పోనీ రాజు అయినా విడిచిపెట్టాడా? ఆమె స్తోమత బాగాలేదు, ఆమె పరిస్థితులు బాగాలేదు, ఆమె జీవితం బాగాలేదు అని రాజు విడిచిపెట్టాడా? లేదు. రాజు యొక్క జీవితం రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాణిగా చేయబడుతూ వచ్చింది. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉందా? మన పూర్వస్థితి ఎలా ఉందా? మనం జన్మించిన జీవితం ఎలా ఉందా? జీవించిన జీవితం ఎలా ఉందా? మనం బ్రతికే ఎలా ఉందా? మన ప్రవర్తన ఎలా ఉందా? మన కొరకంటూ ప్రభు మనల్ని రాజులుగా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉందా? మన స్థితిగతులు ఎలా ఉందా? మన పూర్వస్థితి ఎలా ఉందా? క్రీస్తులో మనల్ని రాజులైన యాజక సమూహంలో ప్రభు కూర్చొని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్థితిగతులు ఏమైనప్పుడు కూడా, పూర్వస్థితి ఏదైనా ఎలా ఉన్నప్పుడు కూడా అనుకోవచ్చు. ఒక మనుషుడు అనుకుంటాడు నేను తాగుబోతుని, మరొక మనిషి నేను తిరిగిపోతుని, మరొక మనిషి అనుకుంటాడు నేను వ్యభిచారిని, మరొక మనిషి అనుకుంటాడు పాపాత్ముడు అనుకుంటాడు. మనం ఏ స్థితిలో ఉందా ప్రభు మన స్థితిగతులుగా చూస్తుంది. మన హృదయాన్ని చూడటానికి ఇష్టపడతాడు. అందుకే బైబిల్లో రాయబడుతున్న మాట ఏం తెలుసా? ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందా? ఎస్తేరు ఏ స్థానంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చివరికి దేవుడు ఎస్తేరుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా రాణిగా చేయబడుతూ వచ్చింది. ఏమవుతూ వచ్చింది? రాణి. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయబడుతుంది? రాణిగా మార్చబడుతుంది. అర్థమవుతుందండి? తన స్థితిగతులు ఏంటి, ఇప్పుడు తాను ఉన్న పొజిషన్ ఏంటి? ఒకప్పుడు ఎక్కడ ఉంది? దాచబెట్టబడిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? రాణిగా ఘనత నొందింది, మహిమపరచబడుతుంది. ఎస్తేరు రాజు ప్రేమను పొందుతుందంటే అంతకంటే గొప్ప మహిమ ఏంటి? సంస్థానంలో ఉన్న ప్రజలందరికంటే కూడా ఎస్తేరును ప్రేమించబడుతూ వచ్చిందంటే అంతకంటే మహిమ ఏంటి? ఇంకేం చెప్పాలి తెలుసా? ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది, ఎస్తేరు రాణిగా చేయబడుతూ వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే కూడా ఎస్తేరును మాత్రమే రాజు రాణిగా ఎంచుకున్నాడంటే ఎంత మహిమ కలిగిందో ఎస్తేరు, ఎంత మహిమ కలిగిందో, ఎంత ఘనత వహించిందో, ఎంత హెచ్చించబడుతుందో అర్థం చేసుకోండి. సంస్థానంలో ఉన్న వారందరికంటే కూడా ఎస్తేరుని ఏం చేశాడు? రాణిగా ప్రకటించాడు. ఈమె రాణి అని ప్రకటించడానికి కారణం ఏంటి?
ఘనత నొందుతుంది, మహిమపరచబడుతుంది ఎస్తేరు. ఏమవుతుంది? ఒకటి ప్రేమించబడుతుంది, రెండు ఆ ప్రేమలోనే మహిమ ఉంది, రెండు రాణిగా చేయబడుతుంది. ఆ రాణిగా చేయబడుతుంది అంటే మహిమపరచబడుతుంది అని అర్థం. రెండోదిగా ఆమె జీవితం ఎలా ఉండా రాణిగా దేవుడు చేస్తూ వచ్చాడు. మన పూర్వస్థితులు ఎలా ఉండా, మనం ఎటువంటి జీవితాన్ని జీవించినా ప్రభు దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా ప్రభు ప్రేమను పొంది, రెండు ప్రభువులో నివసించినప్పుడు ప్రభు మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని ఒక మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు దేవుడు. ఎస్తేరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా రాజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాగైతే రాణిగా చేపడుతూ వచ్చిందో అటువంటి స్థితి మనం కూడా ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పటికీ ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నా మన జీవితాన్ని ప్రభు మార్చి ఎస్తేరుని రాణిగా ఎలా ఉన్నతమైన స్థితిలోకి మహిమ కలిగినగా చేస్తూ వచ్చాడు. అటువంటి మహిమకరమైన వారిగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. అట్లా మహిమకరమైన వారిగా మనం ఉండాలంటే యేసు ప్రభు నన్ను క్షమించు, నేను పాపినని మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది రెండు. మూడోదిగా చూద్దానండి. ఎస్తేరు గ్రంథము 3వ మాట చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజా భూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజసింహాసనం మీద రాజు కూర్చుని ఉండెను. మూడవదిగా ఎస్తేరు యొక్క జీవితం ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే రాజభూషణములు అంటే అర్థం ఏంటో తెలుసా? దాన్ని సరైన విధానంలో అనేక వ్యాఖ్యానంలో ఇంకో చోట చూస్తే అది ఎలా ఉందంటే రాణులు ఎవరైతే ఉండారో వాళ్ళు అలంకరించుకునే అలంకరణ అంట. ఏమైంది? ఒక రాణి అలంకరించుకుంటే ఎలా ఉంటుందో అటువంటి అలంకరణ అంట రాజభూషణములు అంటే. ఒక వ్యాఖ్యానంలో చూస్తూ వస్తే ఎలా ఉందంటే అది దాని అర్థము రాణీలు అలంకరించబడిన విధానంలో అలంకరించబడిందంట. ఎవరు అలంకరించబడ్డారు తెలుసా? తెలీదా? ఎవరు? ఎస్తేరు. ఎవరండి? ఎస్తేరు. ఎలా అలంకరించబడింది? రాణిలాగా. రాణిలాగా అలంకరించబడుతూ వచ్చిందంట. ఒకటి అర్థం చేసుకోండి, రాణిగా చేయబట్టం వేరు, అలంకరించబడుతూ ఇంకా కోణం వేరు. ఒక అలంకరణ చేయబడుతూ వచ్చింది. చూడండి, ఎస్తేరు యొక్క జీవితంలో దేవుడు తన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా రాజు యొక్క కృపను దయను పొందడం ద్వారా ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందో తెలుసా? రాణిలాగా అలంకరించబడుతుంది. ఒక రాణి ఎలాగైతే అలంకరించబడితే మహిమ కలిగిందిగా ఉంటుందో, ఒక రాజ్యానికి ఒక రాణి ఎలాంటిదైతే ఘనత వహించిందిగా మహిమ కలిగిందిగా ఉంటుందో, ఒక రాజ్యానికి ఒక రాణి ఎలాగైతే మహిమను పొందిందిగా ఉంటుందో అటువంటి మహిమ కలిగినదిగా, అటువంటి మహిమ పొందినదిగా ఆ యొక్క విధానంలో రాణిలాగా అలంకరించబడుతూ వచ్చిందంట. ఏం చేయబడుతూ వచ్చిందండి? అలంకరించబడుతూ వచ్చింది. ఈ మాటని మనం చూసినట్లయితే ఒక రాణి ఎలా ఉంది అలంకరించబడిన అనుభవాన్ని చూస్తున్నాం. దీన్నే మనం ఇంకో కోణంలో చూసినట్లయితే కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చాలు. ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? అలంకరించబడిన అనుభవం ఎవరికి ఉంది? నూతనమైన యెరూషలేము యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. తర్వాత ఇంకొక కోణంలో చూసినట్లయితే 19వ అధ్యాయంలో కూడా ఇప్పుడు చదవద్దు, నేను చెప్తున్న తర్వాత 6-7 వచనాలు కలిసి ఉండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. అంటే అర్థం ఏంటి? అలంకరించబడుతున్న అనుభవం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎన్నో మాట ఇది. మొట్టమొదటిగా ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉంది? రాజు ద్వారా ప్రేమించబడుతుంది. 2 ఎస్తేరు యొక్క జీవితము ఎలా ఉంది? రాణిలాగా చేయబడుతూ వచ్చింది. 3 ఎస్తేరు యొక్క జీవితము ఏమైంది? అలంకరించబడుతుంది. అంటే మీరు వాక్యం చెప్పట్లేదంటే మర్చిపోతున్నారని అర్థం. కానీ 3వదిగా చూసినట్టయితే ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉంది? అలంకరించబడుతుంది. చూడండి, గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకుందని రాయబడుతుంది. ప్రకటన గ్రంథంలోనేమో నూతనమైన యెరూషలేము గురించి
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము, తర్వాత అక్కడ భార్య గురించి అలంకరించబడుతున్న అనుభవాన్ని గురించి రాయబడుతూ వచ్చింది. అయితే ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉంది తెలుసా? ఒక రాణిలాగా అలంకరించబడింది. ఎలాగ అలంకరించబడింది? రాణిలాగా. ఈరోజు ప్రతి మానవుడు కూడా ఎలా అలంకరించబడి ఈరోజు మానవుడు ఉన్నాడంటే పాపము ద్వారా అలంకరించబడ్డాడు, అబద్ధాల ద్వారా అలంకరించబడుతున్నాడు, మోసము ద్వారా అలంకరించబడుతున్నారు, వ్యభిచారం ద్వారా అలంకరించబడుతున్నారు, ఇంకా దురాలోచనల ద్వారా అలంకరించబడుతున్నారు, పాపపు జీవితం ద్వారా అలంకరించబడుతున్నారు, రహస్యమైనటువంటి పాపపు జీవితం ద్వారా మానవుడు అలంకరించబడుతున్నాడు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎస్తేరు యొక్క జీవితంలో పాపం అలంకరించుకోలేదు, అబద్ధాలు అలంకరించుకోలేదు, మోసాన్ని అలంకరించుకోలేదు, రహస్యమైన పాపపు జీవితాన్ని అలంకరించుకోవాలా. ఎస్తేరు ఎలా అలంకరించబడిందంటే ఒక రాణిలాగా అలంకరించబడింది. ఎలాగూ? ఒక రాణిలాగా. సో రాణిలాగా అలంకరించబడింది కాబట్టి రాజు తన మనవి వినటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈరోజు ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కూడా మన యొక్క జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిని ధరించుకొని ఆయన్ని అలంకరించుకొని ఉండాలి. ఏమై ఉండాలా? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిని అలంకరించుకొని ఉండాలి. ఎస్తేరు ఏ రీతిలో అయితే రాణి యొక్క ఆభరణములు అలంకరించుకుని ఉందో, రాణిలు ఎలా అలంకరించబడతారో అలా అలంకరించబడిన అనుభవం ఎస్తేరు ఎలా ఉందో, మనము కూడా ఏం చేయాలా? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిని మన మీద అలంకరించుకోవాలి, ధరించుకోవాలి. అలా ధరించుకోవాలంటే ఏం కావాలా? మొట్టమొదటి మనం ప్రభు బిడ్డగా అయ్యి ఉండాలి. మొట్టమొదటి మనం దేవుని బిడ్డగా అయ్యి ఉండాలి. మొట్టమొదటి మనం దేవుని యొక్క స్వరూపంలోకి వచ్చి ఉండాలి. మొట్టమొదటి మన జీవితం మార్చబడి ఉండాలి. యేసు ప్రభువా నేను పాపినని మనం ఒప్పుకుని ఉండాలి. ప్రకటన గ్రంథం 3:28 అంటాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన నేను అతనితో నాతో భోజన సావాసం కలిగి ఉంటాం. ఎవరితో భోజన సావాసం కలిగి ఉంటున్నాడంటే మత్తయి సువార్త 11:28 రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య ఎన్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి లేక పాపంలో విసిగిపోయి మరణపు అంచుల్లో ఉండి బ్రతికే కంటే చావటం మేలనుకుంటున్న మనుషులకి, మరణం వస్తే మంచిది, మరణం వస్తే మేలనుకుంటున్న మానవులకి, ఆ మానవుడి హృదయం ఆ మానవుని యొక్క హృదయం దగ్గరకు ప్రభు వచ్చి తట్టి ఆ మానవుని యొక్క హృదయాన్ని తెరుస్తున్నాడు. నేను వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, హృదయం తలుపు దగ్గర తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరాన్ని తలుపు తెరిచినలా నేను అతను నాతోనే ఉంటానన్న. అంటే ప్రభు మనతో ఉంటే మనం అలంకరించబడిన స్థితిలో ఉంటాం. ఎలా ఉంటాము? అలంకరించబడిన స్థితిలో. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు అనే రక్షకుడు మనలో లేకపోతే, మన జీవితంలో ఆయన మన కొరకు జన్మించి మన కొరకు మన పాపాల కొరకు ఆయన చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచడం మనం గ్రహించకపోతే, మత్తయి సువార్త 1:28 రాయబడుతూ వచ్చింది, కన్యక గర్భవతి కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపలను ఆయన రక్షించడానికి ఆయనకి యేసు అని పేరు పెట్టాను. తన ప్రజలను వారి పాపల నుండి, ఈరోజు మనం పాపాన్ని అలంకరించుకున్న మన పైన తన ప్రేమను కనపరిచి మనం ఏదైతే పాపాన్ని అలంకరించుకున్నామో ఆ పాపాన్ని తీసివేసి మనల్ని సువర్ణ వలె అలంకరించడానికి ప్రవేశపడుతున్నాడు. తన ప్రజలు ఎవరంటే మనమే దేవుని ప్రజలము, మనమే దేవుని మహిమై ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను కూడా ప్రభువా నీలాగా అలంకరించు, నీవే నన్ను ధరింపచే ప్రభుని ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రభు మన పాపాలు క్షమించి యేసు ప్రభు మొట్టమొదటి మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేయబడిద్ది? ప్రభువుని మనం అలంకరించుకున్నటువంటి అనుభవంలోకి మనం వస్తాం. ఇదేన్నో మాట? 3. రాణి అయిన ఎస్తేరు అలంకరించబడుతూ వచ్చింది రాణిలాగా. మనం కూడా ప్రభులాగా అలంకరించబడాలంటే, ప్రభు యొక్క స్వరూపంలోకి మనం రావాలంటే మొట్టమొదటిగా మనకున్న స్వరూపాన్ని మనం విడిచిపెట్టాలి. మనకున్న స్వరూపాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే పాప స్వరూపం మనలో ఉందో, మొదట్లో చదివాం కీర్తన కింద 51:5 దావీదు భక్తుడు అంటాడు, నేను పాపంలోనే పుట్టిన వాడును, పాపంలోనే తల్లిని గర్భము ధరించాను. ఏదైతే పాపపు స్వరూపం మనలో ఉందో ఆ పాపపు స్వరూపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నాలో ఉన్న పాపపు స్వరూపాన్ని తీసివేసే ప్రభుని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర వచ్చి అడుగుతామో ప్రభు పాపపు స్వరూపాన్ని తీసివేసి తన స్వరూపాన్ని మనకిస్తాడు, తన అలంకరణ మనకిస్తాడు. ఎస్తేరు అలంకరించబడింది రాణిలాగా. ఇప్పుడు ఈ ఎస్తేరు ఏమై ఉండాలా చెప్పండి? చిన్న పాపే పెద్దరిగిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి? తండ్రి రాజు కాకపోయినా,
తల్లి రాణి కాకపోయినా ఇప్పుడు ఆ యొక్క ఎస్తేర్ని ఎలా ఉండాలా? ఒక రాణిలాగా పెంచాలి. ఒక రాణిలాగా ఎంతో ఘనమైనదిగా మహిమకరమైనదిగా పెంచాలి. ఇది ఎస్తేరు యొక్క జీవితం. మూడో మాట. ఇక 4-5 చదివి ముగిచ్చేస్తాను. అందరికీ భోజనం ఆకలి అవుతాయి కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాను. 4వ మాట రండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4వ విషయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగర యొక్క ఆవరణములో రాజు సన్నిధిని నిలిచాను. చాలని. కాబట్టి ఇక్కడ రాయబడిన 4వ మాట ఏంటంటే ఎస్తేరు ఎక్కడుంది? రాజనగరలో. ఎక్కడుంది? రాజునగర యొక్క ఆవరణములో రాజు సన్నిధిలో నిలిచి ఉందట. చూడండి, ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని ధన్యత ఎవరికి ఉంది చెప్పండి? ఎస్తేరుకు ఉంది. ఎంత మహిమ కలిగింది కాకపోతే రాజు యొక్క నగరములో ఉంటుంది. అర్థం చేసుకోండి. రాజు యొక్క నగరం యొక్క ఆవరణములో రాజు సన్నిధిలో ఉంటుందంటమ్మ. సన్నిధి దగ్గరకు వచ్చి నిల్చుందంటే ఎక్కడుంది? రాజు సన్నిధిలో. రాజు యొక్క ఆవరణలో ఉంటున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అర్థం చేసుకోండి. ఒక రాజుగారి యొక్క ఆభరణములో ఆమె యొక్క సహోదరి ఉందంటే ఆమెకి ఏమైనా ప్రాణానికి హాని జరిగిద్దా? ఎవడైనా ఏమైనా చేయగలటానికి ఉండిద్దా? ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? పరలోకపు రాజైన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఆవరణంలోకి మనం వస్తే, ఆయన సన్నిధిలోకి, ఆయన ఆవరణంలోకి మనం ప్రవేశిస్తే ఏ కీడు మనకు జరగకుండా దేవుడు కాపాడుతాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, దురాభిమాన పాపంలో పడిపోకుండా ఈ సేవకుని కాపాడమని ఉండేది. దురాభిమాన పాపంలో పడిపోకుండా. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మానవుడు రక్షించబడాలంటే, మానవుడు కాపాడబడాలంటే, మానవుడు నరకానికి వెళ్ళిపోకుండా కాపాడబడాలన్నా, ఈ లోకంలో రాబోతున్నటువంటి భయంకరమైన తీర్పు నుండి కాపాడబడాలంటే రాజు యొక్క ఆవరణంలో మానవుడు నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలా? రాజు యొక్క ఆవరణంలో నిలిచి ఉండాలి. ప్రతి మానవుడు, స్త్రీ అయినా, సహోదరి అయినా, పురుషుడైనా సరే, సహోదరుడైనా సరే, ప్రతి వ్యక్తి కూడా రాజు యొక్క ఆవరణంలో నిలిచి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కాపాడబడతాడు. ఏమవుతాడు? కాపాడబడుతూ వస్తాడు. ఈరోజు రాజు యొక్క ఆవరణంలో లేక, దేవుని యొక్క మందిరంలో లేక, దేవుని మందిరానికి అనేక మంది రాలేక తమ జీవితాలు రాజు యొక్క ఆవరణం బయటే నివసిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న చాలామంది కూడా ఆదివారం ఆరాధనకు వస్తారో లేదో తెలీదు. వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎప్పుడో కష్టం వస్తే మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. బాధలు వస్తే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన ఏంటో తెలుసా? ప్రతి సమయంలో మనం రాజు యొక్క ఆవరణంలో నివసించాలి. రాజు యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఎప్పుడైతే రాజు ఆవరణంలో, రాజు యొక్క సన్నిధిలో మనం ఉంటామో కాపాడబడుతూ వస్తాం. ఈ ఎస్తేరు ఎక్కడ ఉంది? ఇప్పుడు 5వ అధ్యాయంలో ఎలా జరుగుతుందన్న తర్వాత ఆమె విందు కొరకు వచ్చింది, పిలవటానికి వచ్చింది, ఓకే. అసలు ఎస్తేరు ఎక్కడ ఉందో చెప్పండి? రాజు ఆవరణంలో, రాజు దగ్గరే ఉంటుంది. రాజు యొక్క రాజ్యంలో ఉంటుంది. రాజు యొక్క రాజ్యం మొత్తం రాజు యొక్క ఆవరణంలో ఉంటుంది. ఇంకా రాజు యొక్క సన్నిధిలోకి వచ్చింది. ఈరోజు మానవుడికి అర్హత లేని మానవుడు ఎస్తేరుకి ఎక్కుతుందో రాజు యొక్క ఆవరణలోకి రావడానికి, రాజు యొక్క సన్నిధిలో ఉండడానికి ఎస్తేరుకి అర్హత ఉందా? మీరు ఎస్తేరు గురించి చదవాలంటే 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. ఎస్తేరు యొక్క స్థితిగతులు ఏంటన్నది, ఎస్తేరు యొక్క పూర్వస్థితి ఏంటన్నది. అటువంటి స్థితిలో ఉండే ఎస్తేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు తన కృపను బట్టి రాజు యొక్క ఆవరణంలోకి ప్రవేశింపజేసాడు. రాజు సన్నిధిలో కూడా ఎస్తేరు నిలవబడుతుంది. చూడండి, మనం ఏ స్థితిలో ఉండా, ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నా, ఎటువంటి జీవితంలో మనం కూరుకుపోయినప్పుడు కూడా దేవుడు తన ఆవరణంలోకి, తన సన్నిధిలోకి మనల్ని తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. తన ఆవరణంలోకి మనం రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన మందిరానికి బయట, మందిరం వెలుపట ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నా. తన సన్నిధిలోకి, రాజు యొక్క ఆవరణంలోకి, అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరంలోకి, మహిమ కలిగిన దేవుని మందిరంలోకి దేవుడు మనం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తాను నువ్వు వెనుకడుగేస్తున్నావేమో, దేవుని మందిరంలోకి నువ్వు నిలబడలేకపోతున్నావేమో, దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళే దేవుని మందిరం ఎలాంటిదంటే రాజు యొక్క ఆవరణం లాంటిది. పరలోకపు రాజు యొక్క ఆవరణం అది. ఆ దేవుని ఆవరణం, ఆ దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అందుకంటాడు యెషయా గ్రంథంలో ఆ ప్రాంతాలు ఉండేది, దివారాత్రము దాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు? ఎవడును దాని మీదకి రాకున్నట్లు,
ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు కాపాడుతున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే, మనం రాణి అయిన ఎస్తేరు రాజు ఆవరణంలో ఉంది, రాజు ఆవరణంలో నివసిస్తుంది, రాజు సన్నిధిలో ఉంది కాబట్టి ఎస్తేరుకి ఏ కీడు జరగకుండా కాపాడబడుతుంది. మొర్దెకై కూడా అంటాడు, నీకేమమ్మా నువ్వు మంచి పొజిషన్కి వచ్చేవాడు, నువ్వు సంతోషించొద్దు, దేవుడు నిన్ను తీసుకొచ్చింది దేని కొరకు? ప్రజలకు మేలు చేయడానికేమో. ఎక్కడుంది అప్పటికి? రాజు యొక్క ఆవరణం, రాజు యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజు యొక్క వైభోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఈరోజు మన జీవితాలు అర్థం చేసుకోవాల్సిన తెలుసా, మనం ఏ స్థితిలో ఉండా, ఎటువంటి పాప జీవితాలు మనం జీవించినప్పటికీ ఎస్తేరు రాజు యొక్క ఆవరణలో ప్రవేశించి రాజు సన్నిధిలో ఎలా ఉంటుందో మన పూర్వస్థితి ఎలా ఉందా, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు నేను పాపి నన్ను క్షమించమంటే ఎస్తేరు ఎలాగైతే రాజు యొక్క ఆవరణంలో ఉంటుందో మనల్ని కూడా ప్రభు తన ఆవరణంలో నివసింపజేస్తాడు. దేవుని మందిరంలో మనల్ని నివసింపజేసి దేవుని మహిమపరిచేవారుగా దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు కూర్చుండబెడతాడు. ఎస్తేరు యొక్క జీవితం ఎంత ఘనమైందో చూడండి. రాజు ఆవరణంలో ఉంటుంది, ఏ కీడు ఏ నష్టం ఆమెకు రావట్లా, ఏ కీడు ఏ నష్టం ఆమెకు రావట్లా. మనము కూడా దేవుని యొక్క ఆవరణంలో దేవుని యొక్క ఆవరణంలోకి మనం ప్రవేశిస్తే, దేవుని యొక్క ఆవరణలో మనం నివసిస్తే ఏ కీడు ఏ నష్టం రాకుండా దేవుడు కాపాడుతాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మందిరంలోకి అడిగేయాలి, ఆయన మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలి, ప్రతి కూడికి ప్రతి మీటింగ్కి ఆయన సన్నిధిలో ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దు, పనికి మళ్ళీ వ్యర్థమైనటువంటి పనులు ఏం చెప్పకూడదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి గడిపితే రాజు ఆవరణంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నీకున్న కష్టాలు బాధలను కూడా రాజు తీసేయడానికి ఇష్టపడతాడు. నేను ఒక మాట అడిగి ఇది ముగిచ్చేస్తా. ఒక వ్యక్తి పేదవాడు అనుకోండి, ఎవరు? ఒక పేదవాడు, తన స్థితిగతులు బాగాల, ఏదో రాజు యొక్క దయ పొంది రాజు దగ్గర తీసుకురాబడ్డాడు అనుకో, తనకేదో అవసరాలు ఉండే, అక్కర్లుండే, బాధల్లో కష్టాలు ఉన్నాడు. రాజు దగ్గరకు వచ్చినప్పుడు నీ బాధ నీ కష్టం ఏంటని రాజు అడిగాడు. అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెబుతాడు? ఇది జాలే రాజా, నీ దగ్గరకు వచ్చినంత మించి ఏమొద్దులే అని అంటాడా? ఏమంటాడు? నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది అని రాజు చెప్పుకుంటాడు. రాజు తన కష్టాన్ని తీర్చలేడా? తన బాధను తీసేయలేడా? అంతమందిని రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒక్క పేదవాడి యొక్క కష్టాన్ని తీసేయలేడా? 100% తీసేస్తాడు. ఈ లోకంలో మనం ఏ పాపంలో జీవించినా ప్రభు దగ్గరకు వస్తే మన కష్టమైన మన బాధ, ఒక రాజే ఒక పేదవాడికి న్యాయం తీరుస్తున్నప్పుడు పరలోకపు రాజు మనుషులమైన మనకు న్యాయం తీర్చడా? మన బాధలు, మన కష్టాలు, మన దుఃఖాలు, మన వేదనలు తీసివేసి తన మహిమ కొరకై ఆ రాజు మనల్ని నియమించుకోలేడా? నియమించుకోగలుగుతాడు. కానీ మనం రాలేకపోవటాన్ని బట్టి, దేవుని సన్నిధికి రాలేకపోవటాన్ని బట్టి దేవుని మహిమకరంగా మనం ఉండలేకపోతున్నాం. ఎస్తేరు దేవుని మహిమకరంగా ఉంది. ఇది 4. 5వ మాట చదువుదారండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము క్షమించండి 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటము చాలన్నా ఏం చేశాడు? రాజు కిరీటం తల మీద ఉంచబడుతూ వచ్చిందంట. ఎవరి తల మీద? మన తల మీద, ఎస్తేరు తల మీద. మనకుందా లేదా చెప్పండి? ఉందా? ఎక్కడుంది? ఉంటే కనపడిద్ది కదా. ఒక దినమును పొందుతాం, ఇప్పటికీ ఉందనుకోవటమే. కానీ ఒక దినాన ప్రభు దగ్గర ప్రవేశించినప్పుడు, మన ప్రభు కాదు, ఈ ప్రభు కాదు, పరలోక ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఆ యొక్క కిరీటాన్ని మనం చూడగలుగుతాం. ఈ ప్రభు దగ్గరికి వచ్చి ఒక కిరీటాన్ని చేయమంటే ఏం చేస్తాడు? ఒక ఎల్లింగ్ మిషన్ పట్టుకుంటాడు, ఐరన్ తీసుకుని ఒక కిరీటాన్ని చేస్తాడు. దాన్ని మొయ్యలేక మనం కింద పడేయాలి దావీదులాగా. కానీ పరలోకపు రాజు ఇచ్చే కిరీటం ఎలాంటిది? శ్రేష్టకరమైనది. చూడండి, ఎస్తేరు స్థితిగతులు ఎలాంటిది తెలుసా? ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది. ఎందుకు పనికిరాని స్థితిలో? నిస్సాయి స్థితిలో, అసలు రాణిగా ఉండడానికి కూడా అర్థం లేదు. కానీ రాజు ప్రేమను పొందింది, ఇంకా రాణిగా చేయబడుతూ వచ్చింది, రాణిలాగా అలంకరించబడుతూ వచ్చింది. ఇంకా చూసినట్లయితే ఎస్తేరు యొక్క జీవితం ఇంకెలా ఉంది? 4వ మాట, ఆవరణంలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజు యొక్క ఆవరణంలో, రాజు యొక్క సన్నిధిలో నిలబడుతూ వచ్చింది. ఇంకా ఎస్తేరు ఎలా ఉందంటే రాజు యొక్క కిరీటాన్ని పొందుతూ వచ్చింది. అంటే ఏమని రాబడుతూ వచ్చింది? రాజ కిరీటము. అంటే ఒక రాజు కాదు, రాణికి కిరీటం ఏదైతే ఉండిద్దో ఆ కిరీటాన్ని ఎస్తేరు పొందుతూ వచ్చింది. అంటే ఎస్తేరు యొక్క జీవితం ఏంటి తెలుసా? ఎన్నిక లేని స్థితిలో ఉంది ఎస్తేరు. దాచబడిన స్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక దాసి అనే స్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిస్సాయ స్థితిలో ఉంది. తల్లిదండ్రులు లేరు, అనాథగా ఉంటూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆదరణ లేని స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఉన్న ఎస్తేరు ఏం చేయబడుతుంది? ఇప్పుడు
రాజు కిరీటాన్ని రాజు యొక్క రాజ్యం యొక్క కిరీటాన్ని పొందుతుంది. ఏదైతే రాజు కిరీటం ఉందో అది పొందుతుంది. ఏమే రాణి అన్న అర్హత పొందుతూ వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎస్తేరుకి కిరీటం ఇవ్వటం ద్వారా ఈమె రాణి అని ఈమె రాణిగా ఉండటానికి అర్హురాలని ఎంచబడుతూ వచ్చింది. ఈరోజు మనం రక్షణ పొందితే, రక్షణ అనే కిరీటాన్ని మనం ధరించుకుంటే, పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుప్రభు నేను పాపినని ఒప్పుకుని, ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడిగిన, నన్ను పరిశుద్ధపరిచి నీ రక్షణ నాకు దయచేయమని మనం ఎప్పుడైతే అడుగుతామో ఆ రక్షణ కిరీటాన్ని మనం ధరించుకున్నప్పుడు రాణిగా ఉండటానికి మనం అర్హులం. అంటే దేవుని రాజ్యానికి మనం అర్హులం అని అర్థం. ఎక్కడికి అర్హులమి? దేవుని రాజ్యానికి. ఎస్తేరు స్థితి ఎలా ఉందా? ఇప్పుడు రాజ్యం యొక్క కిరీటాన్ని ఎస్తేరుకు ఉన్నట్టు రాణికున్న కిరీటాన్ని పొందడానికి ఎస్తేరు అర్హురాలు అయిందా లేదా? అర్హురాలు అవుతూ వచ్చింది. మన స్థితిగతులు ఎలా ఉందా? మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షణ మార్మోసు పొంది మన జీవితం మార్చుకుని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభువు కూడా మనల్ని ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎస్తేరు యొక్క జీవితంలో రాణిగా ఉండటానికి ఎలాగైతే అర్హురాలుగా ఉందో మనం కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, పరలోక రాజ్యంలో నివసించడానికి అర్హులుగా ప్రభువు చేస్తాడు. అందుకే ఎస్తేరు మహిమ కలిగింది. ఎస్తేరు మహిమ కలిగిందిగా ఉంటుంది. ఎలా మహిమ కలిగింది? ప్రేమించబడింది, అది ఒక మహిమ. ఇంకా మొట్టమొదటిగా రాజు యొక్క ప్రేమను పొందింది, అది ఒక మహిమ. ఎందరికీ లేని ధన్యత అంటే మహిమపరచబడుతుంది ఎస్తేరు. 2, రాజు యొక్క రాణిగా చేయబడుతూ వచ్చింది. ఎందరికో లేని ధన్యత ఎస్తేరు రాణిగా చేయబడుతూ వచ్చింది. 3, ఎస్తేరు అలంకరించబడుతూ వచ్చింది రాణిలాగా. ఎందరో రాణిలాగా అలంకరించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ అలంకరించబడుతూ వచ్చింది, ఇది ఒక మహిమ. 4, ఆవరణంలో నివసిస్తూ వస్తుంది. రాజు యొక్క ఆవరణలో ఉంటే అంత మహిమ పొందపోతే రాజు యొక్క ఆవరణలో ఉంటుంది. 5 ఇప్పుడే చూస్తూ వచ్చాం. రాజ్యం యొక్క రాజ కిరీటం అంటే ఆమె రాణిగా ఉండటానికి అర్హురాలనే కిరీటం. ప్రియులారా, ఎన్నిక లేని స్థితిలో ఉండే ఎస్తేరుని దేవుడు ఎంత ఘనమైనదిగా చేశాడు చూడండి. రాజు ప్రేమ, రాణి, అలంకరణ, ఇంకా ఆవరణంలో ఉండటం, ఇంకా చూసినట్లయితే కిరీటం పొందుతుంది. ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా ఎస్తేరు? బలహీనమైన స్థితిలో ఉండే ఆమె, ఎన్నిక లేని స్థితిలో ఉండే ఆమె ఈ 5 అంతుల అనుభవంలోకి వచ్చింది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఈ 5 అంతుల అనుభవంలోకి రావాలి. ఎస్తేరు ఈ 5 అంతుల అనుభవంలో రావటం ద్వారా మహిమ కలిగిందిగా ఉంది. అందుకే మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, నేను ముగిచ్చేస్తాను, అయిపోయింది. మొదటి అధ్యాయంలో రాజు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని తెలుసా? తన మహిమ గల 4వ వచనంలో, మొదటి అధ్యాయం ఎస్తేరు గ్రంథం, అతడు తన మహిమ గల రాజ్యం యొక్క, ఎక్కడ ఉన్నాడు రాజు? తన మహిమ కలిగిన ప్రదేశంలో. రాజు తన మహిమ కలిగిన ప్రాంతంలో ఎలా ఉన్నాడు? రాజు మహిమ కలిగిన ప్రాంతంలో ఉన్నాడంటే రాజు ఎలాంటి వాడు? మహిమ కలిగిన వాడే. ఇప్పుడు ఎస్తేరు రాజు యొక్క ఆవరణలో ప్రవేశిస్తుందంటే, రాజు దగ్గర ఉందంటే ఎస్తేరు ఎలాంటిది? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎస్తేరు ఎలాంటిది? మహిమ కలిగినటువంటి ఆమె, ఒక రాణి. ఎలాంటి ఆమె? మహిమ కలిగినది. అందుకే ఎస్తేర్ గ్లోరీ అంటే మహిమ కలిగినటువంటి ఎస్తేరు ఎక్కడ ఉంటుంది? రాజు దగ్గర. ఈ చంటి బిడ్డ కూడా పరలోకపు రాజు యేసు ప్రభువారి సన్నిధిలో ఉండాలి, ఆయన ఆవరణంలో ఉండాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి, ఇంకా ఆయన ద్వారా ఘనపరచబడాలి. రాణి అవుతుందంటే ఘనపరచబడుతుంది. ఆయన ద్వారా అర్హత పొందాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. చిన్న వయసు నుండే ఈ చంటి బిడ్డ అనే ఎస్తేరు, మరి ఎస్తేర్ గ్లోరీ అనే చంటి బిడ్డ ఈ 5 అంతుల అనుభవంలోకి వచ్చినట్లు, ఈ చంటి బిడ్డే కాదు, తన యొక్క బర్త్డే విషయమై, జన్మదినం కూడిక నిమిత్తమై ఈ కుటుంబీకులు, తల్లిదండ్రులే కాదు, మనం కూడా ఈ 5 అంతుల అనుభవంలోకి రావాలి. ఈ 5 అంతుల అనుభవం ఏంటి? పరలోక రాజు ద్వారా ప్రేమించబడాలి. ముగిస్తున్నా. పరలోక రాజు ద్వారా ప్రేమించబడాలి. మరొకటి రాణిగా చేయబడాలి, అంటే మహిమ ఘనతలోకి రావాలి. 3 అలంకరించబడాలి. 4 ఆవరణలోకి రావాలి. 5 బహుమానం అర్హత పొందాలి. ఈరోజు మనం అలా పొందటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ప్రేమను పొందుదాం. ప్రార్థన. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీద ఉందాం. మోకాళ్ళ నొప్పులు ఉండేవారు అట్లా కూర్చోనండి. మోకాళ్ళ నొప్పులు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఇది ముగింపు సమయము. ఒక 2-3 నిమిషాలనే ముగింపు. అక్క ముచ్చట్లు పెట్టుకోవద్దు, అయిపోయింది అక్క. సిస్టర్స్కే చెబుతుంది, ముచ్చట్లు పెట్టుకోవద్దు, ముగింపు ఇది. ప్రార్థన.
బ్రదర్స్ ఎంత చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనగా ఉంటారో అట్లా ఉండాలి మీరు కూడా. బైబిల్లో చెప్పినట్టు ముసలమ్మ మెచ్చట్లో పెట్టొద్దు, మన గురించే చెప్పినట్టుంది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టకరమైన నామను బట్టి వందనాలు. ఎస్తేరు యొక్క జీవితంలో మహిమ కలిగిందిగా చూస్తూ వస్తున్నాం. తన మహిమ ఎలా పొందుతూ వచ్చిందో కనబడుతూ వచ్చింది. రాజు ప్రేమను పొందుతుంది. రాజు ఆవరణ మహిమ గల ప్రాంతం నుండి ఆమె కూడా మహిమ కలిగిందిగా ఉంటుంది. రాజు ప్రేమను పొంది ఎస్తేరు యొక్క రాజు ప్రేమను ఎలా పొందుతుందో ప్రభా, ఈరోజు పరలోకపు రాజువైన నీ ప్రేమను నేను పొందాలి, నీ మహిమలో నేను నివసించాలి, నీ మహిమ కొరకై నేను ఉండాలి. ప్రభా, నీ ప్రేమను నాకు కనపరచు. నీ ప్రేమ నాకు అవసరం. ఈరోజు నీ ప్రేమ లేకే నేను ఎన్నో నష్టపోతూ వచ్చా. గొప్ప ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే నా కొరకు నీ ప్రాణం పెట్టడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలా. అంత గొప్ప ప్రేమ నాకు కావాలి. ఎస్తేరు ఎలాగ రాజు ప్రేమను పొందిందో నేను ఈరోజు పరలోక రాజువైన నీ ప్రేమ నేను పొందాలి. అందు మాత్రం కాదు తండ్రి, నా జీవితము రాణిలాగంటే ఒక ఘనమైన జీవితం నాకు అవసరం. దేవా, నేను అలంకరించబడాలి, క్రీస్తుని అలంకరించుకోవాలి. ఈరోజు నా జీవితం పాపాన్ని అలంకరించుకున్నా, ఈరోజు నా జీవితం అబద్ధాలను అలంకరించుకున్నా, ఈరోజు నా జీవితం మోసాన్ని అలంకరించుకున్నా. కాబట్టి అవే నేను చేస్తూ వచ్చా. క్రీస్తుని అలంకరించుకోవాలి. తండ్రి, మిమ్మల్ని అలంకరించుకునే జీవితం నాకు అనుగ్రహించు. నాలో ఉన్న పాపపు అలంకరణ తీసివేసి నీవే ప్రభు నా పైన అలంకారంగా ఉండండి. అందు మాత్రమే కాదు, నీ ఆవరణంలో ఉండాలి. అందు మాత్రమే కాదు ప్రభా, నేను పరలోక రాజ్యానికి రావడానికి ఒక అర్హత పొందాలి. ఎస్తేరు కిరీటాన్ని పొందడానికి ఎలాగైతే రాణిగా అర్హత పొందిందో అట్లు నేను కూడా పరలోక రాజ్యానికి రావడానికి ఒక అర్హత కావాలి నాకు. ఇప్పుడైతే నాకు ఆ అర్హత లేదు. నేను పాపంలో ఉంటాను. భక్తుడు అంటాడు, పాపంలో పుట్టినవాడు పాపంలో తల్లిన గర్భం ధరించిన అన్నాడు. పాపంలో తీసివేయడానికే క్రీస్తు లోకానికి వచ్చును. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమై ఉంది. ప్రభా, నేనైతే పరలోక రాజ్యాన్ని రావడానికి యోగ్యుని కాను, పరలోక రాజ్యంలో నివసిస్తానికి అర్హుని కాను, పరలోక రాజ్యంలోకి రావడానికి కూడా యోగ్యత లేనివాడిని. ఇప్పుడు నా పూర్వస్థితి చూస్తే, ఇప్పుడున్న నా జీవితాన్ని చూస్తే నేను పరలోక రాజ్యానికి రాలేని స్థితిలో ఉండా. ప్రభా, నా పాపాలు క్షమించి, నేను పరలోక రాజ్యానికి రాలేని నా జీవితాన్ని క్షమించి నన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయి. పరలోక రాజ్యానికి రావడానికి కావాల్సిన అర్హత నాకు అనుగ్రహించు. నీ ఆవరణంలోకి వచ్చే ధన్యత నాకు కావాలి. నీ ప్రేమను నేను పొందాలి, అలంకరించబడాలి. ఆ యొక్క రాణి అనే ధన్యత నాకు అవసరం. ఆ ధన్యత, ఆ ప్రేమ, అలంకరణ, ఆవరణం నివసించే ధన్యత, ఆ యోగ్యత, పరలోక రాజ్యానికి వచ్చే యోగ్యత నాకు కావాలి. ఇప్పుడు వరకు నాకు లేదు. నేను వాటిని పోగొట్టుకున్నా. నాకు ఆ అవసరం ప్రభు, నాకు అవి దయచేయి. యేసుక్రీస్తునామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో తలలో వంచిన మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ఇట్లు పరలోకపు తండ్రి ప్రేమ కావాలంటే, పరలోకపు తండ్రి యొక్క ఆవరణలో మీరు నివసించాలంటే, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక ధన్యత మీకు కావాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత కావాలంటే, యేసు ప్రభా నాకు ఆ యోగ్యతలు కావాలి ఇవ్వు ప్రభా అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరుడు యేసు ప్రభు నీకు అనుగ్రహించను గాక. సహోదరి యేసు ప్రభు నీకు అనుగ్రహించను గాక. సహోదరి యేసు ప్రభు మీకు అనుగ్రహించను గాక. నీకు ఏ యోగ్యతలు కావాలో పరలోక రాజ్యానికి వెళ్తాను ధన్యత ప్రభు నీకు ఇచ్చును గాక. దేవుని పాపాలు బలహీనతలు క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో నాకు ఆ ధన్యత కావాలి, ప్రభు ప్రేమ నాకు కావాలి. వెనకున్న సహోదరి నీ తలగన్న పైకెత్తించమ్మ చెయ్యి. సహోదరి యేసు ప్రభు నేను క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇదిగో నా జీవితం మార్చబడాలని ఇంకెవరైనా ఉంటే, నా ప్రవర్తన మార్చబడాలి, నాకు దేవుని ప్రేమ అవసరం, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను ఆ పరలోక రాజ్యంలో ధన్యత నేను పొందుకోవాలి, ఆ ధన్యత నాకు కావాలి, ప్రభు ద్వారా అనుమతించాలి, ప్రభు నాకు ఇవ్వాలి, ప్రభు నాకు ఇవ్వని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం తలగన్న పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభు నాను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజకీయ సభలో దైవవాక్యం ద్వారా మా మధ్యలో ఎస్తేరు గ్రంథాన్ని తీసుకొస్తూ వచ్చారు. ఎస్తేరు ప్రభువా, మరి తాను రాణిగా ఉండడానికి అర్హత లేకున్నప్పటికీ మీరు రాణిగా చేయడమే కాకుండా అంతఃపురంలో తను ఉంచి ప్రభువా వస్తికి బదులుగా తనను రాణిగా చేసి రక్షణతో అలంకరించి ప్రభువా తను మీరు కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకొని ప్రభువా మీ సొత్తుగా చేర్చుకొని ప్రభువా
పరలోక రాజ్యానికి మమ్మల్ని కూడా వారసులుగా చేసి నిత్యము మీ రక్షణలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ఆ నిత్య రక్షణలో భద్రతలో ప్రభా ఉన్నారో వారు నిత్య జీవమైన యేసు క్రీస్తు వారిని అంగీకరించినారు ప్రభా, వారందరికి కూడా రక్షణ దయచేయని ఆయన పరలోక రాజ్య ప్రవేశంలో వారికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరైతే ప్రభా మరి దూరంగా ఉంటున్నారో వద్దనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి. మైక్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి, కనికరించండి. నిత్య జీవార్థమైన మాటను మీరు అనుగ్రహించేందుకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభుకి కుటుంబాన్ని దీవించిన సురేష్ని జ్ఞాపకం చేసుకుని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న పాపని ప్రభా మరి ఎస్తేర్ గ్లోరీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించి ఆశ్రయించు. 1 సంవత్సరం మీరు కాపాడారు, మీకు స్తోత్ర. 2వ సంవత్సరం తన ప్రవేశపెట్టారు ప్రభా. తన జీవితం అంతా కూడా అనేకులకి ప్రభా ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సంఘానికి ప్రభా మాదిరికరమైన జీవితం కలిగిన వ్యక్తిగా తాను జీవించడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. కృప చూపించండి. ముందున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడైనాడు. మీ దాసుని తీసుకొచ్చినందుకు వందనములు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరు మాట్లాడిస్తూ ఇంకెవరైతే మరి తీర్మానం చేసుకున్న వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ప్రార్థన చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. వీడియోనా ప్రార్థన చేసుకుందాము. రావాలి అగ్గిపెట్టి త్వరగా. తర్వాత ఫస్ట్ ప్రార్థన అయిన తర్వాత ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభువు నా మీకు స్తోత్రాలు. ఎస్వర్లోని బట్టి స్తోత్రాలు తెలుసుకుంటున్నా ప్రభా. ఎస్వర్ను ఈ కుటుంబంలో మీరు ఇచ్చారు. మీ బిడ్డ వారికి స్వాస్థ్యంగా బహుమానంగా మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత. మొదటి సంవత్సరం అంతా కూడా కాపాడారు. 2వ సంవత్సరం మీరు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తారు ప్రభా. మీ దైవం మనిషికి బిడ్డగా చేయండి. చిన్న వయసు నుంచి అనేకులైన వారు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ప్రభా జీవించగలిగే బిడ్డగా చేయండి. అలాగా జీవించుటకు తల్లిదండ్రులు అయిన వారు పెంచడానికి కూడా సహాయం చేయనా కరెక్టించారు. ఎస్తేరు వలె, నిజమైన ఎస్తేరు వలె తన జీవితం కూడా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి అనుగ్రహించవలసి మనవి చేస్తూ, దీవించి ఆశీర్వించవలసి మనవి చేస్తూ, కృతజ్ఞతమై స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. కాబట్టి త్వరగా పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. ముగ్గురు పట్టుకోండి. రా